అందుచేతన పదో వచనంలో భక్తులు ఈ విధంగా మాట్లాడుతాడు, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, ప్రజల్లో నిన్ను కీర్తించేదను, ఆమేన్ హల్లెలూయా అని స్తుతించి ఆరాధించి గొప్ప చేస్తానని తన్ను తాను ప్రోత్సహించుకుంటూ ఆయన ఎంత గొప్పవాడో జ్ఞాపకం చేసుకుంటూ భక్తుడు రాస్తున్నాడు. మనం కూడా భక్తులమైతే ఈ విధంగా చేయాలి. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రభువును స్తుతించుటకు ఆరాధించుటకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. వెనకాల కూర్చున్న వాళ్ళు ఎదురుకు వచ్చిన అమ్మాయి సీట్లన్నీ ఖాళీగా చూస్తుంటే మనసు బాధగా ఉంటుంది. మీ ఎదురుకు వచ్చేసాను పర్లేదు, మీరు అందరూ ఎదురు కూర్చుంటే మంచిది. వెనకాల వచ్చిన వాళ్ళు కొంచెం లేటుగా వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చుంటారు. ఆమేన్. ఇంకా ఎదురున్నాయి సీట్లు, పర్లేదు రండి. దేవునికి మహిమ కలుగుగాక. క్లుప్తంగా ప్రార్థన చేయమని సోదరులు మోషే గారిని కోరుచున్నాం. ప్రార్థించదు. స్తోత్రం 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 కృపా సత్య సంపూర్ణైన మా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని అందరినీ దాసి కాసి కాపాడి మరొక పునరుద్ధాన దినమున ప్రభ నీ సన్నిధిలో నా ప్రభ ఈ రీతిగా నేను స్తుతించడానికి ఇచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. నా తండ్రి ఇదిగో నా తండ్రి ఈ యొక్క స్థలమందు నా ప్రభా మీరు ఉన్నారని నా ప్రభా మేము నమ్ముచు నా ప్రభ నేను స్తుతిస్తున్నాము. నా తండ్రి నా ప్రభా మామ కంటే ముందుగా నా తండ్రి మీ యొక్క ఆత్మచేత ఆవరించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ప్రాంగణం చుట్టూ నీ ఆత్మ కంచె వేస్తున్నాం, నీ రక్తం చేసి సీల్ చేస్తున్నాం. నా తండ్రి ఇదిగో నా ప్రభ రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమకరంగా త్వరగా తోడుకుని రమ్మన్నాడు ఇచ్చినాం తండ్రి. నా ప్రభ ఈ దినము నా తండ్రి మేము అందరము ఆత్మతోనూ సత్యంతో నిన్ను ఆరాధించే కృపను మా అందరికీ దయచేయండి. నా ప్రభ ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు నీ నామానికి మహిమార్థంగా క్రమంగాను నా తండ్రి మర్యాదగాను నా ప్రభ నీ నామానికి ఘనత తెచ్చేలాగా నా ప్రభ మిమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో నీ దాసుని నిలబడిన ప్రభ నా తండ్రి నా ప్రభ ఆరాధన నడిపిస్తుండగా నా తండ్రి మంచి ఉద్యమంతో నా ప్రభ నీ దాసుని నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. వాయిద్యాల్లో నా ప్రభ ఎటువంటి నా తండ్రి ఆటంకం లేకుండా నా ప్రభ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నా తండ్రి సమస్తమును సిద్ధపరచమని వాడుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి నా ప్రభ హృదయాలు తెరిచిన ప్రభ నిన్ను చేర్చుకునే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రియదాసుని నా ప్రభ నీ పక్షం నిలబెట్టుకుని మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా కొరకు నా ప్రభ ఈరోజు సిద్ధపరిచిన వాక్యం బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. సూటిగా తేటగా మాతో మాట్లాడమని నా ప్రభ నీ వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు నా తండ్రి దుప్పు నీటి వాగుల కొరకు ఆశించినట్లుగా నీ మాట కొరకు మేము ఆశించి నేను స్తుతించే భాగ్యం దయచేయమని ఈ యొక్క నా ప్రభ నా తండ్రి నా ప్రభ ఈ యొక్క నా తండ్రి ఆరాధనంతా నీకే మహిమార్థంగా జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువును స్తుతిద్దాం. ఆయన ప్రేమామయుడని ప్రేమాపూరుడని మనం ఒప్పుకుంచి ప్రభువును గొప్ప చేద్దాం. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు స్వరం ఎత్తి పాడండి. కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ, లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ.
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ, యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, వెలకట్టలేనిది కలువరిలో ప్రేమ. బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, చెప్పాలి. బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. ప్రేమ పూర్ణుడు నా యేసు ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే, రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే, గొర్రెల పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ. బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. స్వరములు ఎత్తి గట్టిగా. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక నువ్వు ప్రభును స్తుతిద్దాం. మన సంతోషానికి కారణం ఎవరు? ఆమేన్, హల్లెలూయా. ఆయనే నా సంగీతం, ఆయనే నా ఆనందం అని చెప్దాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరణించిన జీవించిన ఆయన మన ఆనందం. ఆమేన్, హల్లెలూయా. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు వినే, వేడుచుండు భక్తుల మొరలు వినే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామంబున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామంబున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదానని నా మన దేవుని, ఉండేదానని నా మన దేవుని,
కరములు తట్టి నిత్యం స్తుతించేదము, కరములు తట్టి నిత్యం స్తుతించేదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలం ఎలా స్తుతించేదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలం ఎలా స్తుతించేదను, ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలం ఎలా కీర్తించేదను, సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలం ఎలా కీర్తించేదము. రాకడలు ప్రభుతో నిత్యముందుము, రాకడలు ప్రభుతో నిత్యముందుము. బ్రొక్కేదము స్తుతింతుము పొగడెదము, బ్రొక్కేదము స్తుతింతుము పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించేదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించేదము, ఆయనే నా సంగీతము. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదము. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించేదం. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించేదను. యెహోవా ఈరే, నమ్ముతూ అన్నింటిని చూచుకొని, అన్నింటిని చూసుకుంటాడు. ఈరే అన్నింటిని చూచుకోను, కొదువాలేదు నాకు, కొదువాలేదు, కొదువాలేదు నాకు, కొదువాలేదు, కొదువాలేదు నాకు, కొదువాలేదు, కొదువాలేదు నాకు, కొదువాలేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించేదను. యెహోవా రాఫా స్వస్థతనిచ్చును, యెహోవా రాఫా ఆమేన్ స్వస్థతనిచ్చును. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించేదను. యెహోవా షాలోమ్ శాంతినిచ్చును, నమ్మండి. యెహోవా షాలోమ్ శాంతినిచ్చును. శాంతిదాత మా శాంతిదాత, శాంతిదాత మా శాంతిదాత, శాంతిదాత మా శాంతిదాత, శాంతిదాత మా శాంతిదాత. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించేదను. యెహోవా నిస్సే ఎల్లప్పుడూ జయమిచ్చును. యెహోవా నిస్సే ఎల్లప్పుడూ జయముచ్చును. జయమున్నది, జయమున్నది,
జయమున్నది, నాకు జయమున్నది, జయమున్నది, మనకు జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. కొంతమంది నవ్వుతూ దేవుని స్తుతిస్తుంటే, వాళ్ళని చూస్తుంటే ఆరాధన నడిపిస్తుంది, నాకు ఇంకా ఉత్సాహం చేశారు. ఏమైనా హల్లెలూయా. దేవుని స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు అటు రీతిగా ఉండాలి. మన మనస్సు బయటపడాలి. ఏమైనా హల్లెలూయా. మన అంతరంగము బయట కనబడే విధంగా మన దేవుని స్తుతించాలి. ఏమైనా దేవుని ఆరాధిద్దాం. మీ యొక్క భావములు ఏవి దాచుకోకుండా ఆయన ఆరాధించండి. 2 చేతులు ఆయన వైపు చాచి యథార్థంగా ప్రభువును ఆరాధించండి. పూర్ణ హృదయంతో ప్రభువును ఆరాధించండి. అడగండి, ప్రభా నా హృదయాన్ని కొరకు తెరుస్తానయ్యా, నా పూర్ణ ఆత్మతో నైనా నా మనసు నిండా నేను ఆరాధిస్తానయ్యా. నేను 2 చేతులు చాచి ఆయన ఆరాధించండి. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోన. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోన. నిన్నారాధింతునా హృదయమంతటితో, నిన్నారాధింతునా మనసంతటితో, నిన్నారాధింతునా బలమంతటితో. యేసుని రాజు, యేసుని రాజు. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోన. యేసయ్యా నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోన. నిన్నారాధింతునా హృదయమంతటితో, నిన్నారాధింతునా మనసంతటితో, నిన్నారాధింతునా బలమంతటితో. యేసుని రాజు, యేసుని రాజు. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువును ఆరాధించండి, మనసారా ఆరాధించండి. రాజుల రాజుని ఆరాధించండి, నీ రక్షకుడిని ఆరాధించు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు చాచి ఆయననే చూడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మన సహాయకుడు, ఆయనే మన దుర్గం. హల్లెలూయా. యేసయ్యా నీకే ఆరాధన. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్నా ప్రేమనిది. యేసుని నామం సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొన్న
కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు, రక్షక నీవేగా మా బలము. దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణము మ్రోక్కెదము, యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు, రక్షక నీవేగా నా బలము. దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణము మ్రోక్కెదము, ప్రాణము మ్రోక్కెదము. హల్లెలూయా, నిన్నే మ్రోక్కెదము. మా బలమా, మా దాగు స్థలమా, నిన్నే నిన్నే కొనియాడెదము. మా రక్షకుడా, మా విమోచకుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుని ఆరాధించండి, ఆరాధించండి, ప్రభుని ఆరాధించండి, మనసారా ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుతూనే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుతూనే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడచెదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే.
చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. రబల షందలలల రమ మమ మమ ఓ రిషి కలలల మహోన్నతుడా నీకే ఆరాధన, ఆరాధన నీకే, పరిశుద్ధుడా నీకే, నీకే, నీకే ఆరాధన. నిజమైన ఆరాధన, నిజమైన ఆరాధన సమర్పణ, నిజమైన ఆరాధన విధేయత, నిజమైన ఆరాధన నీవు ఆయనకు లోబడుట. హల్లెలూయా. రీషిలాలమన మమ ఊరబల షందలరిలలమ రేకలల షలలలమన మమ మమ రిబరబలల సందరెరే. నీకే ఆరాధన పరిశుద్ధుడా, నీకే ఆరాధన. మహోన్నతుడా నీకు ఆరాధన, సర్వోన్నతుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నా ప్రభా నీ పాదాలతో చేరినైనా నేను స్తుతించి ఆరాధించి గొప్ప చేసే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయినా సంపూర్ణంగా మేము లోబరుచుకుని ఇచ్చినామయ్యా. అయినా మాలో లోబడిన తత్వాన్ని నా ప్రభా ఏదైనా ఉంటే నా ప్రభా ఇప్పుడే నా ప్రభా సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నామయ్యా. నాయనా మా తండ్రి మమ్మల్ని కడగమని అడుగుతున్నాను, మమ్మల్ని బాగు చేయమని అడుగుతున్నాను అయ్యా, మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను, మమ్మల్ని స్థిరపరచమని అడుగుతున్నాను అయ్యా. నీకు స్తోత్రములు నాయనా. ఈ సంఘము నీది నాయనా, నాయనా విలువైన నీ రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నావు ప్రభా. నాయనా నీకు సాక్షులుగా ఉండడానికి, నాయనా నీ బిడ్డలుగా జీవించడానికి ఈ పట్టణంలో ఉన్న ప్రభా నీ కొరకు నా ప్రభా జ్యోతుల వలె ఉండడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. నాయన మాలో ఏ అర్హత లేదు కానీ నా ప్రభా ఇది కేవలం నీ కృపని, నీ కృపను బట్టి నా ప్రభా నీ కృపను గొప్ప చేస్తున్నామయ్యా, నీ కృపకు మహిమనిస్తున్నామయ్యా. నీకు వందనాలు ప్రభా. తండ్రి ఈ మహిమను యావత్తు గాయకొని మమ్మల్ని దీవించమని అడుగుతున్నాను. ఉదయకాలం ఉన్న ప్రభా మమ్మల్ని దీవించమని అడుగుతున్నానయ్యా. అయ్యా మాతో మాట్లాడండి నాయనా, మా జీవితాలతో మాట్లాడండి నా ప్రభా. మేము ఎట్టి రీతిగా జీవిస్తే నీకు ఇష్టమో నా ప్రభా. కానీ నాయన నీ మాట ద్వారా తెలుసుకొని మా జీవితాలు బాగు చేసుకోవడానికి నాయన మరొక అవకాశం మీరు దయచేయమని అడుగుతున్నానయ్యా. మరో అవకాశం నీ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నేను ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా నానా నీ బిడ్డలు నా ప్రభా జ్ఞానము కలిగి బుద్ధి కలిగి జీవించడానికి కృపనిమ్మని, నీ ఆత్మాభిషేకంతో నీపు నడిపించమని మమ్మల్ని అందరినీ బలమైన చేతికి అప్పగించుకుంటే నేను ఆరాధిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకు చప్పట్లు కొట్టుకోవడానికి అనుకుంటాం. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. కూర్చుందాం. ఈరోజు పాస్టర్ మనోహర్ గారు ఇండియా ఉన్నారు అని చెప్పి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినాడు. ముఖ్యంగా పాస్టర్ మనోహర్ గారని నేను కానీ మనుషులని కాదు కానీ మాట్లాడవలసింది దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట్లాడితేనే మనకు ప్రయోజనం. ఆయన మాట్లాడితే మన జీవితాలు బాగవుతాయి. ఆమేన్. మన జీవితాలు బాగుండాలంటే ఆయనే మాట్లాడాలి అన్న ఆశతో హల్లెలూయా. నేను వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న సాక్ష్యం చెప్పి తర్వాత నేను వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే నిన్న నేను దేవునితో మాట్లాడాను. ముందు సాక్ష్యం చెప్పి ఆ తర్వాత వాక్యం చెప్తాను. ప్రభా నువ్వు ఈ కార్యం చేస్తే అని, ఈ కార్యం నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసావని నేను నీకు మహిమనిస్తాను
అని నేను చెప్పాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ నిలబడడానికి చాలా కష్టం అవును నాకు. నిన్న బయలుదేరే ముందు అప్పుడు నడుస్తున్న కారు తీసుకెళ్ళి పార్క్ చేస్తాను, పంచౌట్ చేయాలి. నా కారుతో పంచౌట్ చేసి బయటకు వస్తున్నప్పుడు వచ్చి కారు ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వట్లే. ఎంతసేపు స్టార్ట్ చేసినా అవ్వట్లేదు. ఇంచుమించు 40 నిమిషాలు. తర్వాత చిన్నకు ఫోన్ చేసిన, భార్యకి ఫోన్ చేశాను, మాలతికి ఫోన్ చేశాను. ఎప్పుడైనా నాకు ఏదైనా ఇబ్బంది కలిగితే, నేను ఏదైనా సాధించలేని చెప్తే ముందు భారతికి చెప్తా. ఎందుకంటే చాలా స్పష్టంగా తేటగా దేవునికి ప్రార్థన చేస్తుంది. ఆమేన్. దేవుడిని అడుగుతుంది. ఎందుకంటే దేవుని సహాయం మనకు కావాలి. దేవుని సహాయం లేకుండా ఏం చేయలేము. మన సహోదరులారా, మనం అన్నీ చేయగలం అని అనుకుంటాం, కానీ మనం కొన్ని చేయగలుగుతాం. అన్నీ చేయగలిగిన వాడు, అన్నీ సాధ్యమైన వాడు ఆయనే. ఆమేన్. ఆయన మనకు తోడుంటే మన జీవితం బాగుంటుంది. అయితే 40 నిమిషాలు నేను, ఇంకెవరు లేరు అక్కడ. ప్లస్ బయట నుంచి మా ఆఫీస్లోనికి రావడానికి ఇంపాసిబుల్, ఎవరు రారు. లోనికి వస్తే కాల్చి పడేస్తారు. అంత సెక్యూరిటీ ఉన్న ఏరియా. బయట నుంచి ఎవరిని తీసుకురావడానికి లేదు, తీసుకెళ్ళడం. ఈ కారు తీసుకెళ్ళాలన్నా చాలా పర్మిషన్లు తీసుకొని, పాడిపోయిన కారు తీసుకెళ్ళడానికి మా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ వచ్చి తీసుకెళ్ళాలి. చాలా తతంగాలు ఉన్నాయి. అంటే ఈరోజు నిన్నటి జరిగే విషయం కాదు. పని తక్కువ దూరం అంటే ఇంచుమించు కాకినాడ నుంచి హైదరాబాద్ దూరం, 500 కిలోమీటర్ల దగ్గర 500 కిలోమీటర్లు రావడానికే 5 గంటలు పట్టేస్తుంది ఇక్కడ నుంచి. ఎప్పుడు వస్తారు? మళ్ళీ ఇక్కడ తీసి 10 గంటలు పడుతుంది అక్కడికి రావడానికి, నేను మళ్ళీ తిరిగి రావడానికి. ఈ సమయంలో నాకు దేవుని సహాయం తప్ప ఏది ఇంకా కుదరదు. సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి నేను, ప్రభా నువ్వు కార్యం చేస్తావని చెప్పి మరలేలి పని చేయట్లేదు. అప్పుడు ఆ సమయంలో మనకు ఎలా ఉంటుంది? అవిశ్వాసం వచ్చేస్తుంది. కానీ నేను అవిశ్వాసపడలేదు. ప్రభా నువ్వు ఏదేదో నువ్వు తీసుకెళ్తున్నావు. అప్పుడు దేవునితో చెప్పాను, ప్రభా నేను సాక్ష్యము చెప్పి నేను మహిమపరిచిన తర్వాతే నేను వాక్యం చెప్తా. ఎందుకంటే నన్ను సిద్ధపరచావు, ఈ బిడ్డలతో మాట్లాడడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నావు కనుక నువ్వు మాట్లాడుతున్నావు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కార్యం జరిగిస్తున్నావు, నన్ను తీసుకెళ్తున్నావు. ఈలోగా నేను ఎవరిని పిలకుండానే వెనకాల వచ్చి ఒక ఆయన అరబ్ లోకల్ వచ్చి ఏంటి ప్రాబ్లం అడిగాడు. అప్పుడు చిన్న అన్నాడు నాతోటి. చిన్న అన్నాడు, బహుశా స్టార్టర్ కొట్టేసిందేమో అండి అని అంటున్నాడు. నేను కూడా అదే అనుకున్నా. కానీ ఒకసారి ట్రై చేయి, నేను బ్యాటరీ ట్రై చేయి అని చెప్పి అతను బ్యాటరీని అనుకోలేదు. ఎందుకంటే అప్పటివరకు నడుస్తున్న కారు. ఒక 2 మినిట్స్ మాత్రం ఆపాను నేను. బ్యాటరీని అనుకోలేదు అసలు. ఆయన బ్యాటరీ పెట్టాడు. బ్యాటరీకి ఛార్జింగ్కి పెట్టి అతను కారు తీసుకుని వచ్చి నేను అడగకుండానే అయ్యానే జరిగినాయి అని దేవుడు పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుడు పంపించి ఏంజెల్ అని చెప్పాను అతనికి. దేవుడు నన్ను పంపించి అక్కడ కారు ఒక 5 నిమిషాలు ఆగు అని చెప్పి స్టార్ట్ చేయమంటే నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ నేను ఎక్కడ ఆపలేదు. మళ్ళీ అకామిడేషన్కి వెళ్ళి అలాగే పావుగంట అలాగే స్టార్ట్ చేసి ఉంచి మొత్తం నేను బ్యాగేజ్ అంతా చూసుకొని మరలా ఎంత నిద్ర వస్తున్నా ఎక్కడ ఆగకుండా, ఎక్కడైనా ఆపుతే మళ్ళీ అవుతుందేమో, రావడానికి కష్టం అవుతుందేమో అని అలాగే కంటిన్యూగా మరి రావడానికి దేవుడు కృపనిచ్చినాడు. 3 సార్లు నిద్రకి అటు ఇటు ఊగిన ఆయన రెక్కల చాటున అలా కాచి తీసుకుని వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనల్ని కాస్తూ ఉంటాడు. ఆమేన్. ఆయన రెక్కలు, ఆయన చేతులతో మనం అలా పట్టుకొని నడిపిస్తుంటాడు. నా ప్రియమైన సహోదరులారా, అది అనుభవిస్తేనే మీకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. మీ జీవితంలో కూడా అనేకమైన కార్యాలు ప్రభు చేస్తుంటారు, మనం గుర్తించాం. ఇది ఏదో మనుషుల ద్వారా జరిగిపోయింది అనుకుంటుంటాం, కానీ ఇది ప్రభు మనకు చేస్తూ ఉంటాడు. ఆయన కృపను బట్టి, ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రభు నామకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మీ ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? మీ ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మీ ఇంట్లో వాళ్ళకంటే మీ పక్కింటి వాళ్ళ గురించి బాగా తెలుస్తాయి కదా. సిస్టర్స్ని అడగాలి ఈ విషయం. అడిగితే ఇంచుమించుగా నాన్ స్టాప్గా 2 గంటలు చెప్పగలుగుతారు. వాళ్ళకు కూడా తెలియని విషయాలు చెప్తారు వీళ్ళు. చాలా గొప్ప ఆర్ట్ అండి ఇది, మంచి కళ. అది కేవలం సిస్టర్స్కి ఎక్కువ ఉంటుంటుంది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయడంలో. మన మగవారిలో కూడా ఉంటుంది, కొంతమందిలో దిట్టలు ఉంటారు.
ఏంటి సిస్టర్, మగవాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు, అందరిలో ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మన సమయం అంతా కూడా ఈ విధంగా మనం పాడు చేసుకున్నాం ఇతరుల గురించి. ఓకే, మనకు పనికిరాని విషయాలన్నీ మనం సేకూర్చుకొని ఈ మైండ్ని, దీన్ని ఒక చెత్తకుండీలా తయారు చేసుకున్నాం మనం. పనికిరాని ఏం చేస్తాం మనం? పనికిరాని ఏం చేస్తాం? ఇంట్లో బీరువాలో చక్కగా 80 బీరువాలు పెడతామా? మీ పట్టుచీరలు ఎక్కడ పెడతారు? ఎక్కడ పెడతారమ్మా? జాగ్రత్తగా దాచుకుంటారు. అదే కానీ వాడిచ్చిన టిష్యూ పేపర్లు అన్నీ తీసుకొచ్చి బీరువాలో చక్కగా మడతెట్టాడతారా? పెట్టరు కదా. మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక సంబంధమైన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని దీన్ని ఒక చెత్తకుండీలో తయారు చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. దీన్ని బాగు చేసుకోండి అని దేవుడు మాట్లాడుచున్నాడు. దీన్ని చెత్తను తీసివేసుకోమని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం దాని చేయకుండా మనం ఏం చేయాలంటే దైవ గ్రంథాన్ని అనుదినము చదవడం ప్రారంభించాలి, ధ్యానం చేయడం నేర్చుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజల గురించి మనం నేర్చుకోవాలి. ఆమేన్. ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇజ్రాయేల్ ప్రజల్లో, ఇజ్రాయేల్ దేశంలో ఏం జరుగుతుందో, ఇజ్రాయేల్ ప్రజలతో ఏం జరుగుతుందో, ఆ దేశముతో ఏం జరుగుతుందో మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రభు ఎప్పుడు వస్తున్నాడో మనకు అది తెలుస్తుంది. ఆమేన్. ప్రభు ఆయన ఎప్పుడు రాబోచున్నాడో కనీసం మనకి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే ఏం చేస్తాం? అప్పుడు అవకాశం ఉంటే మనం సిద్ధపడతాం. ఆమేన్. ఇవన్నీ దేనికంటే మనం సిద్ధపడి దేవుని కొరకు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండడానికి. ఆమేన్. అంతేగాని ఇందాక చెప్పినట్టుగా మీ విద్యను, మీ యొక్క టాలెంట్ను ఇతరుల కొరకు, లేదంటే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే లోక సంబంధం చెత్తను మనం పోగొట్టుకోకుండా మీరు ఉండాలని ప్రభు నామమున మిమ్మల్ని కోరుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో ప్రస్తుతం ఏం జరుగుతుందంటే శాంతి ఒప్పందానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేంటిది అని అంటారా? శాంతి ఒప్పందం ఏంటి? చాలామందికి అర్థం కాదు. ఆమేన్. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనం చదవక, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేయక, రాబో దినాల్లో ఏం జరుగుతుందో మనకు అర్థం కాక, దాన్ని ఏదైనా న్యూస్లో విన్నా మనకు కాదులే అని పట్టించుకోకుండా మనం వెళ్ళిపోతాం. ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతుంది అని అనుకుంటా ఉంది. అలా కాదు. మనం బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలు మనం జ్ఞానం చేయాలి. ఇజ్రాయెల్ ప్రజలు అంటే వారు మునుపు ఇప్పుడు నువ్వు ఏమున్నావో ఆ స్థితిలో ఉన్నవారు వారు. ఆమేన్. వారు దేవుని ప్రజలు. వారికి కొంతకాలము అంధత్వం కలిగి ఆ వారి రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాకడికి ఇజ్రాయెల్ దేశం చాలా ముఖ్య సూచనగా ఉందని మీరు తెలుసుకోవాలి. వాక్యంలోనికి వెళ్దాం. మనము ఇప్పుడున్న దినాలు రాకడ దినాల్లో ఉన్నాం. ఆమేన్. ప్రభు యొక్క రాకడికి చాలా సమీపంగా ఉన్నాము. అందుచేత ఈరోజు మీకు నేను దేవుని రాకడ గురించే చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. నేను సిద్ధపడాలనుకున్నది వేరే వాక్యం, కానీ కొంతమంది చెప్తారు నేను సిద్ధపడ్డది వేరే, కానీ పరిశుద్ధాత్మ ఇక్కడ నిలబెట్టిన తర్వాత మీరు మాట్లాడుతున్నాడు అంటారు. కానీ నన్ను అలా కాదు. కానీ దేవుడు నేను సిద్ధపడదాం అనుకున్నది ఒక వాక్యం అయితే, దేవుడు ఆయన రాకడ గురించి చెప్పమని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రేరేపణ కలిగించి మీకు చెప్పడానికి నన్ను సిద్ధపరుచున్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎవరి మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? ఇది యోహాను ద్వారా రాయబడినప్పటికీ యేసు ప్రభు వారు చెప్పుచున్నమాట. ఆమేన్. ఎవరు వస్తున్నారని చెప్తున్నారు? నేను త్వరగా వస్తున్నాను. ఆమేన్. ఇది యోహాను మాట కాదు, ఆయన స్వయంగా చెప్తున్న మాట మనకు. కనుక మరీ ఎక్కువగా మనము ఈ మాట మీద మనం ధ్యానించాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది సంతోషకరమైన మాట అంటారా కాదా? ఆయన త్వరగా వస్తున్నాడు అంటే సంతోషమేనా? ఎవరికి సంతోషం?
ఇక్కడ చెప్పాడు, ఇక్కడ జీతము తీసుకొని వస్తున్నాడంట. ఏమే జీతం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి సంతోషం. ఏమే ఆయన కొరకు ప్రయాసపడి ఆయన కొరకు జీవించి తాము సిద్ధపరచుకొని ఆయన వస్తున్నాడని ఆశతో ఎదురు చూస్తున్న వారి కొరకు ఆయన జీతం తీసుకొని వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారికి సంతోషము. మరి సిద్ధపడకుండా వారికి ఇష్టం వచ్చినట్లు జీవించే వారికి భయం. ఆమేన్. మీలో ఎవరికైనా భయంగా ఉందో యేసుప్రభు వారు వస్తున్నారని భయం? కొంతమంది భయపడుతూ ఉంటారు. రాకడ దినాలనుకంటే ఆ వాక్యం అనగానే భయం వాళ్ళ జీవితంలో గుబులు. ఆమేన్. కారణం ఏంటంటే వారిలో సిద్ధపాటు లేదు. ఆ సిద్ధపాటు మనం కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పాలి. మీరు నోరు తెరిచి చెప్పాలి. అంటే ఏం చేయాలి? భయం ఎందుకు వస్తుంది? సిద్ధపడకపోవడం వల్ల. ఆమేన్. నీలో ఏవైనా భయం ఉంటే, ప్రభు వస్తున్నాడైనా భయం ఉంటే నువ్వు సిద్ధపడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నువ్వు సిద్ధపడడానికి ఇష్టపడితే ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. ఆమేన్. ఆయన నీతో మాట్లాడతాడు. ఏ విషయాలు నువ్వు బాగు చేసుకోవాలో దేవుడు నీతో మాట్లాడతాడని ప్రభునామం మీకు తెలియజేస్తున్నాను. ఇది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు సిద్ధపడి ఉండుట దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమీపంగానే ఉన్నాడు అని గ్రహించి నువ్వు సిద్ధపడి ఉండుట దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుచేత నేను ఈ ఉదయకాలం నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంచేత ఈరోజు వాక్యం పేరు యేసు త్వరగా వచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు త్వరగా వచ్చుచున్నాడని మాటను మీతో మాట్లాడాలని ఇష్టపడుచున్నాను. నీవు సిద్ధపడినా సిద్ధపడకపోయినా ఆయన వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మినా ఆయన వస్తాడని, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్యం విని, ఆయన వాక్యం చదివి, ఆయన వాక్యం ధ్యానం చేసి నువ్వు సిద్ధపరచుకో అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. నీ దృష్టి, నీ ధ్యానము, నీ మనస్సు దేవుని మీద ఉంటేనే నువ్వు సిద్ధపడగలుగుతావు. ఆమేన్. నీ దృష్టి, నీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి. అటువంటి దినాల్లో ఉన్నావు. ఆమేన్. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే దేవుడు, ఇక ఈ లోకం మీద నీవు మనసు పెట్టుకుంటే నువ్వు సిద్ధపడడానికి నీకు సమయం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. నేను నా కుమారుడితో మాట్లాడుతున్నాను, లేవితో. కొద్ది సమయము ఫోన్ చూద్దాము అనుకుంటావు, కానీ నాకు కొద్ది సమయం ఆపలేవు. 2 చూద్దాము వీడియోలు అనుకుంటాము, అలా వెళ్ళిపోతుంటుంది. దినమంతా అయిపోతుంది. గంటలు మన సమయము ఈ లోకంలోనే గడిచిపోద్ది. అందుచేత మన ఫోకస్ అంతా, మన దృష్టి, మన ఏకాగ్రత అంతా కూడా దేవుని మీద పెట్టవలసిన దినాల్లో మనం ఉన్నామని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు పెట్టలేకపోతే నువ్వు సిద్ధపడలేవని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇక్కడ ఇజ్రాయేలు దేశము పాలస్తీనా దేశానికి శాంతి ఒప్పందం జరుగుతుందని మీకు తెలియజేస్తాను. శాంతి ఒప్పందం జరగడానికి కేవలం పాలస్తీనా దేశంతోనే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలందరితో మరి ఇజ్రాయేల్ దేశానికి ఏదో విధంగా శత్రుత్వం ఉంది. దాని నిమిత్తము ఇది యూరోప్ దేశాలకి, అమెరికా ఖండానికి, ఈవెన్ మన ఇండియా ఖండానికి కూడా ఎఫెక్ట్ అయిపోయి ఉన్నది. ప్రపంచం అంతా కూడా ఏదో విధంగా అది ఒక అంటువ్యాధిలా అది విస్తరించిపోయింది. ఆమేన్. అక్కడ ప్రాబ్లం చేస్తే ప్రపంచం అంతా ఏదో విధంగా ప్రాబ్లం జరుగుతూనే ఉంది. దీని నిమిత్తము ఏదో విధంగా శాంతి ఒప్పందం జరిగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుచేతన లోకులు నెమ్మదిగా ఉన్నది అనే దినాలు వస్తాయి అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాసించాడు. ఆమేన్. అమ్మయ్య బాగుంది, శాంతి జరిగింది అనుకునే దినాలు ఇంకా రాలేదు, అవి వస్తాయని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాసి ఉన్నాడు. ఈ మాట ఎవరికి చెప్తున్నాడంటే వీరికి చెప్తున్నారు అనుకుందాం. ఆమేన్. నెమ్మదిగా ఉన్నదని, భయమేమీ లేదని వీరికి చెప్తున్నాడు. అయితే
లోకులు అనుకుంటారంట. లోకులు అంటే ఎవరు? ప్రభు మీద విశ్వాసం లేనివారు అనుకుంటారు. కానీ మనకు అర్థమవుతుంది ఇది శాంతి ఒప్పందము కాదని. ఆమేన్. ఇది శాంతి లేని దినాలు రాబోతున్నాయని, ఉగ్రత వస్తుందని మనకి అర్థమవుతుందని దేవుడు మాట్లాడుచున్నాడు. వారికి గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికంగా నాశనం వరకు వస్తుంది, వారికి వస్తుంది. మరి వీరికి ఎవరితో మాట్లాడుతున్నారో వారికి ఏమవుద్ది? ఆ నెమ్మదిగా ఉన్న దినాలు వచ్చేటప్పుడంట నెమ్మది అని లోకలకు అనుకున్న సమయంలో సడన్గా వారికి నాశనం వస్తుంది, లోకాస్తులకి. మరి వీరికి ప్రభువులో ఉన్నవారితో మాట్లాడుతున్నాడు ఈ మాట. మరి వీరికి ఏమవుద్ది? వీరు ఎత్తబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాబోయే ఆ నాశన దినములు చూడకుండా మీరు ఎత్తబడవలసిన వారై ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమేన్. అందుచేత నువ్వు దినాలు గ్రహించాలని దేవుడు మీతో మాట్లాడొచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశము ఒక 2-3 సంవత్సరాల క్రితం మీతో మాట్లాడినట్టు నాకు గుర్తు. ఇజ్రాయెల్ దేశము దేవుడు మనకిచ్చిన, క్రైస్తవ ప్రపంచంకి ఇచ్చిన ఒక గడియారం లాంటిది. ఆమేన్. ఆయన బట్టి, ఆ యొక్క గడియారాన్ని బట్టి ప్రభువు ఎప్పుడు వస్తాడో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఆమేన్. అందుకే దేవుని వాక్యం చదవమనేది, అందుకే దేవుని వాక్యము జ్ఞానం చేయమని చెప్పేది. ఆమేన్. హల్లెలూయా. అంత్యకాల విషయాలు మనకు అర్థం కావాలన్నా, ఆయన రాకడ గురించి తెలుసుకోవాలన్నా, సంఘం ఎత్తబట్ట గురించి తెలుసుకోవాలన్నా ఇజ్రాయెల్ దేశంతో జరిగే సంగతులు మనం జాగ్రత్తగా గమనించాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. నమ్ముచున్నారా? ఆమేన్. అంటే ఇజ్రాయెల్ దేశం గురించి ధ్యానం చేయవలసిన బాధ్యత మీరు క్రైస్తవులైన మీ అందరికీ, మనందరికీ ఉంది. ఆమేన్. ప్రభు గురించి తెలుసుకోవాలంటే. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట అన్నిటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయిన అన్నాడు. ఆమేన్. ఇక్కడ అంజూరపు చెట్టును మనం చూస్తున్నాం. అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ దేశానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు వారి యొక్క జాతీయ వృక్షం ఏంటంటే అంజూరపు చెట్టే. ఆమేన్. విచిత్రం కదా. ఆ యొక్క ప్రదేశంలో ఎక్కువగా ఉండే చెట్లు అవి ఒలివ మొక్కలు, ఖర్జూర మొక్కలు ఇవే ఎక్కువగా ఉంటాయి. ఆమేన్. ద్రాక్ష తోటలు కూడా. కానీ ఇక్కడ అంజూరపు చెట్టును దేవుడు ఒక సూచనగా చూపిస్తున్నాడు. ఇక్కడ అంజూరపు చెట్టును ప్రభు మరి శపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు శపించడం మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు వారు ఇజ్రాయెల్ ప్రజలను విడిపించుటకు, వారికి నిత్యజీవం ఇచ్చుటకు వచ్చారు. ఆమేన్. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను అనుకున్నాడు. వీరు నా ప్రజలను నన్ను పిలిచాడు. ఆమేన్. ఎందుకంటే వారు అబ్రహాం సంతానం, యాకోబుల సంతానం. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని దేవుడే తను ప్రకటించిన, బయలుపరుచుకున్న దేవుడైన వారిని ఎన్నుకున్నాడని చెప్పుచున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వారిని విడిపించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకే సీదోన్ నుంచో ఒక స్త్రీ వస్తుంది తన కుమార్తెను బాగు చేయమని వస్తే ఆయన అంటారు, ఏమంటారంటే పిల్లలకి ఇవ్వవలసిన మా రొట్టె ముక్కలను కుక్కలకు వేయకూడదు అని ఆయన యేసుక్రీస్తు వారు చెప్తారు. అయినా సరే ఆమె బతిమాలుకుంటూ ప్రభుని అడుగుతుంది. రొట్టె ముక్కలు తినడానికి, పిల్లల చేతుల్లోంచి పడే ఆ రొట్టె ముక్కలు తినడానికి కుక్క పిల్లలు ఇష్టపడతాయి అని తాను తగ్గించుకున్నప్పుడు ప్రభు కృప చూపించాడు. ఆమేన్. అదే కృపను నీ పట్ల నా పట్ల ఆయన చూపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని మనం గ్రహించకుండా ఉండకూడదు నా ప్రియమైన సహోదరులారా. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశము యేసు ప్రభు వారి చేత శపించబడి అప్పుడు చచ్చిన వంటిది అయింది. ఆమేన్. ఎండిపోయానంటే వారు చచ్చిన వంటి వారు అయిపోయారు. ఎందుకు? యేసుక్రీస్తును వారు సొంత రక్షకునిగా
అంగీకరించలేదు కనుక ఫలము లేని వారుగా ఉన్నారు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఫలము లేని వారుగా ఉన్నారు కనుక అవి అంజూరపు చెట్టు చనిపోయినట్టుగా మనం చూస్తాం. చచ్చిన వంటిది అయిపోయింది. మరలా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఈ అంజూరపు చెట్టు మరలా చిగురిస్తుంది అని మాట్లాడుతున్నారు. ఆమేన్. చచ్చిపోయిన ఈ చెట్టు మరలా బ్రతికే దినం గురించి యేసుక్రీస్తు వారు ప్రవచిస్తున్నారు. అంజూరపు చెట్టు కాదు ఇది, ఇజ్రాయెల్ దేశం గురించి ఒక మర్మముగా దేవుడు రాసించినాడు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం నుంచి 35వ వచనం వరకు ఎవరైనా చదవండి స్పష్టంగా. 24వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు. ఒకసారి అక్కడ ఆగమ్మా. ఏం నేర్చుకోవాలంట? అంజూరపు చెట్టుని చూసి నేర్చుకోమంటున్నాడు. ఆమేన్. అంటే ఇజ్రాయెల్ దేశమును గమనించి మీరు తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ దేశం గురించి నువ్వు తెలుసుకోవాలి. నా రాకడ గురించి మీరు అర్థం చేసుకోవాలంటే ఇజ్రాయెల్ దేశాన్ని ఆయన ఒక సూచనగా దేవుడు మనకు ఇచ్చినాడని మనం గమనించాలి. చదవమ్మా. ఆమేన్. చచ్చిపోయిన అంజూరు చెట్టు మరలా ఏం చేస్తుందంట? లేతదై మళ్ళీ చిగురించిన ప్రవేశిస్తుంది. కొన్ని చెట్లు చూస్తుంటాం, ఎండిపోయింది అనుకుంటాం, నెమ్మదిగా ఒక పక్క నుంచి చిగురుస్తూ ఉంటుంది. మరలా అది బలము తెచ్చుకొని తన వేరులోంచి నెమ్మదిగా ఆ విధంగా అది చిగురుస్తుందని మాట్లాడుతున్నాడు. చెప్పడం చదవమ్మా. ఆమేన్, హల్లెలూయా. అసలు ఎందుకు చెప్తున్నాడంట? ఈ అంజూరు చెట్టు గురించి ఎందుకు చెప్తున్నాడంట? ఆయన సమీపంగా ఉన్నారని మీరు తెలుసుకోవడానికి. ఆమేన్. ఎవరు ఆయన అంటే? ఎవరు? ప్రభువారు. ఆరోహణైపోయిన యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చే సమయము ఎప్పుడో ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు. ఆమేన్. అంజూరపు చెట్టు చిగురించే దినాల్లో దగ్గరలో మనకి ప్రభు రాకడ సమీపంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. చదవమ్మా. నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఒక తరం గురించి మాట్లాడుతున్నాడు. ఏ తరం అయితే ఈ అంజూరపు చెట్టు చిగురించడం అంటే మరలా తిరిగి జన్మించడము, మరలా చచ్చిపోయిన చెట్టు బ్రతకడము చూస్తామో, అంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశము దేశంగా లేకుండా పోయినా ఆ ఇజ్రాయెల్ దేశం మరలా దేశంగా ప్రారంభమవుతుందో అది ఆ దినం ఆ సంవత్సరంలో పుట్టిన తరము గతించదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు శకము 32, 33లో మన యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు కదా. యేసుక్రీస్తు వారు 29 కానీ మనం లెక్కేసుకుంటే ఇంచుమించుగా క్రీస్తుకు పూర్వం ఒక సంవత్సరం అటు ఇటుగా జరిగినట్టుగా ఆయన జననం జరిగినట్టుగా ఇంచుమించు 33-4 సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికి ఉన్నారు కనుక 22 లేక 23వ సంవత్సరంలో 23 క్రీస్తు శకములో ఆయన మన కొరకు సిలువ వేయబడ్డారు. ఆ తర్వాత క్రీస్తు శకం 70లో ఎవరు వేశారు సిలువ? యేసుక్రీస్తు వారిని. చెప్పాలి, ధైర్యంగా చెప్పండి. మేము నేను కొట్టాను తిట్టాను. రోమీలు ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఇష్ట ప్రకారంగా ఆయన సిలువ వేయించారు. ఆమేన్. యేసుక్రీస్తుని అంగీకరించలేదు, మెస్సీగా అంగీకరించలేదు, అంచేసి సిలువ వేయబడ్డారు ఆయన. 70 శకంలో క్రీస్తు శకం 70లో టైటస్ చక్రవర్తి అనే ఒక రోమా చక్రవర్తి యెరూషలేము మీదకి వచ్చి ఇజ్రాయెల్ దేవాలయం అంతా నాశనం చేసి ఇజ్రాయెల్ ప్రజలను అనేకలను చంపినప్పుడు ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు ప్రపంచ నలుమూలలకి చల్లసిదరైపోయారు. తర్వాత మే 14, 1948లో మరలా ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడింది. ఇంచుమించు దగ్గరగా 1878 సంవత్సరాలు వారు చచ్చిన వారి వలె ఉన్నారు. అంజూరపు చెట్టు చచ్చినట్టు స్థితిలో. ఆమేన్,
హల్లెలూయా. ఇజ్రాయెల్ ఆ 18 సంవత్సరాలు అంటే ఈ 1948 మే ముందు వరకు కూడా వాక్యం చదువుతున్న వారికి ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడుతుందని ఎప్పుడు ఊహించలేదు. అది సంఘానికి ఇచ్చేశాడు దేవుడు, వాక్యం నెరవేర్పు అని చాలామంది. కానీ కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వారు మాత్రం నమ్మారు ఖచ్చితంగా ఈ కార్యం జరుగుద్దని. దేవుని వాక్యం నెరవేరకుండా ఉంటుందా? భూమి ఆకాశంలో గతించిన కానీ ఆయన మాటలలో పొల్లైనా గతింపదు. ఆమేన్, హల్లెలూయా. 1948లో మే 14న మరలా ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడింది. అంటే ఇప్పుడు ఏమైంది? అంజూరు చెట్టు ఆమేన్ మరలా చిగురించింది. అది మరలా మొక్కగా అది ఎదుగుతూ వచ్చింది. ఆమేన్. 1945 అంటే 48 సంవత్సరాలు అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్కేసుకుందాలే, తర్వాత లెక్క చెప్తాను మీకు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25, 26 వచనం. 25, 26 వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకున్నట్లు ఈ మర్మము తెలుసుకొని కోరుచున్నాను. ఆమేన్. ఏంటంటే ఇది మర్మము అంటున్నాడు. ఆమేన్. ఒక సీక్రెట్ దేవుడు పౌలు ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అంటే అప్పటి వరకు బయలుపరచబడని ఒక సత్యాన్ని పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటట సత్యము? అదేంటి ఆ సత్యం గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే అదేమనగా. ఆమేన్, హల్లెలూయా. ఆ మర్మం ఏంటో దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఎందుకంటే మర్మాన్ని తెలుసుకునే భాగ్యము సంఘానికి ఇచ్చాడు దేవుడు. ఆమేన్. సంఘం అంటే నీవు నేను ఆయన రాకడ గురించి సంగతులు తెలుసుకోవడానికి దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. అదేంటంటే అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు, అంటే అన్యజనుల యొక్క ప్రవేశము ఒక దినాన్ని ముగుస్తుంది అని ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రవేశం ముగియ వరకు అంటే ఏంటి? మన దాని అర్థం ఏంటి? సంపూర్ణ వరకు అంటే దాని అర్థం ఏంటి? అంటే సంఘము ఎత్తబడిన తర్వాత అని. ఆమేన్, అర్థమైందా? సంఘం ఎత్తబడిన తర్వాత దేవుని దృష్టి మరలా ఇజ్రాయెల్ దేశం వైపు, అంజూరపు చెట్టు వైపు తిరుగుతుందని. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగిందంట. ఆమేన్. ఒకవేళ వాళ్ళు ప్రభుని అంగీకరించే ఉంటే వాళ్ళకే రక్షణ. కానీ కొంతకాలం దేవుడు కఠిన మనసు అనుగురించి మన కృప చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు కృపనిచ్చాడు. ఆమేన్. అంచేత నువ్వు కృప రక్షింపబడ్డావు. ఆమేన్. ఇప్పుడు ఈ సంఘమును, కృపచేత రక్షింపబడిన ఈ సంఘమును ఆయన తీసుకున్న తర్వాత ఆయన కృప వారికి ఇవ్వబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటకు అర్థం అది. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోను నుండి, ఎవరు ప్రవేశించినప్పుడు? సంఘం అంట సంపూర్ణమైపోయి ఆయన ఎద్దకు ప్రవేశించినప్పుడు ఆయన సియోనులో అంటే యెరూషలేము నుండి కాదు, నిజమైన సియోను అక్కడ ఉంది. ఆమేన్. మనం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి సియోను నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. యాకోబు అంటే ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలే. వారిలో ఆ భక్తిహీనత తొలగించే ఈ మర్మాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నా ప్రియమైన సహోదరుల, అన్ని జనుల ప్రవేశం సంపూర్ణం అవ్వాలి. ఆమేన్. నా రక్షణ పరిపూర్ణం అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు ఈ తరం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. ఏ తరం అని చెప్పాను? ఏ తరంగా గతించడని యేసుప్రభువు చెప్పారు? అంజూరపు చెట్టు తిరిగి బతికిన సంవత్సరంలో పుట్టిన తరం. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. ఇజ్రాయెల్ ప్రజల ఆ తరము గతింపదు అని దేవుడు మాట్లాడుచున్నాడు. అంటే 1948 సంవత్సరంలో పుట్టిన తరము గతించక మునిపే ప్రభు రాకడ జరుగుద్ది. ఈ మర్మం యొక్క వివరణ అది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు? ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు తెలిస్తే మనకు అర్థమైపోతుంది ప్రభు ఎప్పుడు వస్తారో.
ఇంచుమించుగా ఎప్పుడు వస్తారు ఆ దినమైనా గడియని నాకు తెలియదు, కానీ ఇంచుమించుగా ప్రభు రాకడ దినములు ఎప్పుడుంటే మనకు అర్థమైపోతుంది. ఆమేన్. ఆ సంవత్సరం చెప్పలేదు కదా దేవుడు, ఆ దినము ఆ గడియ అన్నారు, అంతే అంతే కదా. వాక్యంలో చెప్పబడింది అదే, సంవత్సరం చెప్పలేదు కదా. సంవత్సరం ఎప్పుడు వస్తుంది, నీ ఎప్పుడు లెక్కలు వేసుకుంటూ సిద్ధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు వచ్చేస్తారా, మనం లెక్కలు చూసుకుంటూ ఉంటాం. మనం మీ కుటుంబాలకి నేను ఫలానా తారీఖున వస్తున్నానంటే వాళ్ళు ఇప్పుడు ఇంకెన్ని దినాలు ఉన్నది, ఇంకెన్ని దినాలు అని చూసుకుంటూ ఉంటారు. మీ భార్యలో, ఆమేన్, మీ భర్తలో, మీ పిల్లలు కదా. అలాగే మనం లెక్క వేసుకొని దేవుడు ఎప్పుడు వస్తాడు నా ప్రభు అని మనం లెక్క వేసుకొని ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడని ఆస్తి ఎదురు చూడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక తరం గురించి వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 90 అధ్యాయము 90 కీర్తన 10వ వచనం. ఇక్కడ ఇది మోషే రాసిన కీర్తన. కీర్తన అన్ని దావీదు రాసినవి అనుకో, అన్ని దావీదు రాసిన కీర్తన నుంచి అని చదివేస్తుంటాం, కానీ అన్ని దావీదు మ్యాక్సిమం దావీదు రాశాడు. కానీ అనేకులు సేవకులు కూడా ఇవి కీర్తనలు రాసేది. ఈ కీర్తన అయితే మోషే రాసిన కీర్తన. ఈ మోషే రాసిన కీర్తనలో 90 కీర్తన 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలుగును అంటున్నాడు. ఆమేన్. అంటే ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు, 70 నుండి 80 సంవత్సరాలు. నేను చెప్పాలంటే ఇది ఒక ప్రవచనం. ఎందుకంటే మోషే కాలంలో మోషే ఎన్ని సంవత్సరాల నుంచి జీవించాడు, 120. ఆమేన్. ఆయన తన ఆయుష్ని చెప్పాలి 120 సంవత్సరాలని, కానీ ఒక తరం వస్తుంది, ఆ తరము గురించి ఆ తరము గతింపదని యేసుక్రీస్తు వారు చెప్పబోయే ఆ తరం గురించి మోషే రాసించున్నాడు. ఆమేన్. 70 నుండి 80 సంవత్సరాలు ఒక తరం దేవుడు ఇక్కడ రాసించున్నాడు. ఒక 80 సంవత్సరాలు తీసేసుకుందాం, మనం ఎక్కువే కావాలి కదా మనకి, ఇంకా కొంచెం లేట్ అయితేనే బాగుంటుంది అనుకుంటాం దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో మనం చాలా ఆనందించడం చాలా ఉంది కదా, మనం ఆశపడుతున్నాం. కాబట్టి మీ ఆశ కొద్ది 80 వేసేద్దాం. 80 లెక్క వేసేసుకుంటే 1948 ప్లస్ 80 వేసుకుంటే ఎంత అవుతుంది, 2 కలిపితే ఎంత, లెక్కలు వచ్చా, పాస్ అయ్యారా, ఎంతైంది, 2028 సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు ఉంది ఇంకా, ఈ సంవత్సరం అయిపోయింది, మనం చూస్తుండగానే అయిపోయింది. ఆమేన్. 2028 సంవత్సరము. 70 నుండి 80 లోపే. అంటే 70 అంటే ఇప్పుడు ఈ లెక్కన 18 నుంచి 18 దాటిన తర్వాత 19లో కార్యం జరిగింది. మీకు గుర్తున్నా ఏమన్నా జరిగింది, గుర్తుందా? ఏంటి, కరోనా. డిసెంబర్ దగ్గర సెప్టెంబర్ డిసెంబర్లో మొదలైంది అక్కడ చైనాలో. ఓకే, మన దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది అనుకోండి, పారి ప్రవహించి మన దగ్గరకు వచ్చింది మహమ్మారి. ఓకే, అంటే ఇంచుమించుగా దేవుడు ఒక సూచన కూడా ఇచ్చాడు, కరోనా. ఆమేన్. 18 వరకు నుంచి, అంటే 19 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 18 ముగిసిన తర్వాత 19 నుంచి చూసుకుందాం. అంటే ఒక అప్పటి నుంచి 28 లోపు ప్రభువారు రావాలి. ఇప్పుడు అంజూరు చెట్టు ఎలా ఉంది, చిగురించడం కాదు, బలమైన చెట్టు అయిపోయింది. ప్రపంచంలో 10వ శక్తివంతమైన దేశం అది, మామూలు దేశం కాదు. అంటే బలము కలిగి బలమైన చెట్టు అయిపోయింది అది. ఆమేన్. బలమైన దేశంగా మారింది. అంటే ప్రభు సమీపంగా దూరంనద్దే ఉన్నాడని నీవు నేను విశ్వాసలే మనం గ్రహించాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా, హృదయానికి ఎక్కుతుందా, నువ్వు ఎంత సమీపంగా ఉన్నావో నీకు తెలుస్తుందా? ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు ఈ మాట అంటే మనల్ని సిద్ధపరచడానికి, నువ్వు సిద్ధపడాలని నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఆమేన్. ఈ మాట పక్కన పెడదాం, మరో వాక్య జ్ఞానం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఇంకా నేర్చుకోవాలని ఆశ ఉందా మీకు, ఉందా?
యోసేపు కాలంలో జరిగిన ఒక సంఘటన మీతో చూపించాలని, మీ అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి మనం సండే స్కూల్ నుంచి ఉంటున్నప్పుడు నుంచి నేర్చుకున్న మాటను మీతో చూపించాలని ఆశపడుచున్నాను. ఆదికాండం 41వ అధ్యాయం అనుకుంటా, చూడండి. ఇక్కడ అధ్యాయం రాయడం మర్చిపోయాను నేను. 41వ అధ్యాయమైనా ఫరోకు వచ్చిన కళలు, 2 కళలు వస్తాయి. 2 కళలు కలటాడు, ఆ కళ మర్చిపోతాడు. 2 కళలు మర్చిపోతాడు. విచిత్రం కదా. 2 కళలు మర్చిపోయి కళభావం చెప్పాలంట, కళకు అర్థం కూడా చెప్పాలంట. విచిత్రంగా అడుగుతాడు. ఇది ఎవరికి మానవులను అయ్యే పనేది. నాకు రాత్రి కళ వచ్చింది అని మా ఆవిడకి చెప్పాను. ఓకే, మీకు చెప్పానా? మీరు చెప్పండి ఆ కళ ఏటో, తన భావం ఏదో చెప్పండి అని చెప్తే మీకు ఎలా ఉంటుంది? ఇది కేవలము దేవుడు మాత్రమే బయలుపరచబడిన, దేవుని చేత బయలుపరిచిన విషయం అని దేవుడు మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 41వ అధ్యాయమేనండి ఇది. అక్కడేనా? అక్కడ ఓకే, మొదటి నుంచి 7 వరకు చదవండి. ఆమేన్. చదవండి. ఆమేన్, హల్లెలూయా. ఈ కళ, ఈ 2 కళల యొక్క భావాన్ని యోసేపు చెప్తున్నాడు. జాగ్రత్తగానండి. 29-30 వచనాలు చదవమ్మా. 29-30 వచనాలు. ఆమేన్, హల్లెలూయా. 7 సంవత్సరములు బహు సమృద్ధి అయిన పంట వస్తుంది. 7 సంవత్సరములు బహు భయంకరమైన కరువు వస్తుందని ఆ దినాల్లో దేవుడు సెలవిచ్చినట్టుగా జరిగింది. నేనేమంటానంటే ఆ దినాల్లోనూ కాదు, అంత్య దినాల్లో కూడా ఈ వాక్యం నెరవేరుస్తుంది. మరలా దేవుడు జరిగిస్తాడని నేను నమ్ముచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని మాటలు ఇందులో నాకు తాకినాయి. అదేంటంటే యేసు ప్రభు వారికి సూచనగా ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభు వారిని అన్నదమ్ములు అంగీకరించలేదు. యేసు ప్రభు వారిని వారి అన్నదమ్ములు అంటే ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు అంగీకరించలేదు. అలాగే యోసేపును కూడా అంగీకరించలేదు. ఏం చేశారు? అన్య దేశానికి వదిలిపెట్టేశారు. ఆమేన్. అలాగే యోసేపు ఆ అన్నదమ్ముల్ని, వారి పిల్లల్ని యోసేపు రక్షించాడు. ఆమేన్. యోసేపు రక్షకుడుగా ఉన్నాడు వాళ్ళకి. ఆమేన్ కదా. అలాగే యేసు ప్రభు వారు కూడా రాబో తరంలో వారికి రక్షకుడుగా కాబోచున్నాడు. అదేవిధంగా యోసేపు భార్య ఎవరు? ఇజ్రాయిల్ ప్రజల నుంచి వచ్చిందా? ఐగుప్తీరాలు. అర్థమైందా? ఒక అన్యురాలు. మనం ఎవరు? అన్యులు. ఆమేన్. యోసేపు భార్య అన్యం నుంచి రక్షింపబడిన సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుచేతనే ఇది అంత్య దినాల్లో మరలా ప్రభు జరిగిస్తాడని నాకు ఎవరి దగ్గర చెప్తే వినడం కాదు, నాకు ఆత్మలో దేవుడు నాకు వచ్చిన ప్రేరేపణతో మీకు ఈ వాక్యం చెప్తున్నాను. అలాగే 7 నెంబరు మనం ప్రకటన గ్రంథం అనేక విషయాలు అనేక చోట్ల చూస్తాం కదా. 7 సంఘములు, 7 దీపస్తంభములు, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, ఇంకా 7 చాలా మనం చూస్తాం. ఈ మాట కూడా నన్ను ఆకర్షించింది.
ఏడు సంవత్సరంలో కరువు, 7 సంవత్సరంలో సమృద్ధి, 7 సంవత్సరాల కరువు అని దేవుడు దీన్ని రిపీట్ చేస్తాడని నేను నమ్ముచున్నాను. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ కరువు ఆ దినాల్లో ఒక అంటే ఆహార నిమిత్తం అయితే, ఈ దినాల్లో రాబోయే కరువు ఏంటంటే వాక్యం నిమిత్తం అని నాకు ఆత్మలో అనిపిస్తుంది. ఆమేన్. మనకు కరోనా కాలం మొదలుకొని అంటే ఇంచుమించుగా 20 నుంచి కరెక్ట్గా 2020 నుంచి మనకి వాక్యం విపరీతంగా మనకి దొరికింది కదా. ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్లో మీరు ఏ విధంగా దేవుడి నుంచి దూరం అయిపోతారని మేము వీడియోలు పెట్టి అప్పుడు మొదలెట్టింది ఈ వీడియోలు చేయడం. ఇప్పటివరకు మనం మానలేదు. కారణం ఏంటంటే మన వాక్యము ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము కేవలం ఇక్కడ గురించే కాదు, చాలామంది చూస్తున్నారు. ఆమేన్. ఆయా దేశాల్లో చూస్తున్నారు, యూట్యూబ్ ద్వారా అనేకులు చూస్తున్నారు. ఈ సత్యం నేడు ప్రకటించబడుతున్న ఈ సత్యము వారు కూడా గ్రహిస్తున్నారు. ఆమేన్. అంటే సమృద్ధిగా దేవుని వాక్యము విస్తారంగా అది మరి దొరకడం ప్రారంభించింది. ఆమేన్. ఇప్పటికీ దొరుకుతూనే ఉంది. అందుకే పోయిన వారం సేవకులు చెప్పినప్పుడు ఏమన్నారు, మంచి గొప్ప సేవకులు కూడా మీ పాకెట్లోకి వచ్చేస్తున్నారు, మీ ఫోన్లోకి వచ్చేస్తున్నారు. ఆమేన్. ఈజీగా దొరికేస్తున్నారని పోయిన వారం ప్రసంగికులు మ్యాథ్యూస్ గారు చెప్పారు కదా. ఎంత గొప్ప ప్రసంగాలు మనం వినగలుగుతున్నాం. ఇంత ముందు అవకాశం ఉందా? యూట్యూబ్లో ఎక్కడో ఎప్పుడెప్పుడో దొరికాయి, అందరికీ అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ప్రపంచం అంతటికి, మన యొక్క తెలుగు ప్రజల్లోనే కాదు, ప్రపంచం అంతా కూడా వాక్యము సమృద్ధిగా ఇంకనూ దొరుకుతూనే ఉంది. లెక్కేసుకోండి, 2020 నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయింది. ఎప్పటికీ ఈ కరువు, ఈ యొక్క సమృద్ధి ఆగిపోతుందో మీరు ఒకసారి లెక్క చూసుకోండి. 20 నుంచి కరెక్ట్గా 26 ఆఖరికి ఇంచుమించుగా సెప్టెంబర్ లోపు, ఎందుకంటే సెప్టెంబర్ 19 ప్రారంభమైంది కనుక 26 సెప్టెంబర్ లోపు లేదంటే డిసెంబర్ లోపు ఈ సమృద్ధి ఆగిపోవచ్చు. ఆమేన్. ఇప్పుడు మీకు దొరుకుతున్న సత్యము దొరకకపోవచ్చు. తర్వాత ఎందుకు దొరకపోవచ్చు అంటే దానికి కారణం ఏంటంటే మంచి సేవకులు, మంచి భక్తులు, ఓకే, చెప్పుచున్న మంచి సంఘాలు. ఇప్పుడు నేను గత రాత్రి రాలేకపోయాను అనుకోండి, కొంతమంది సహోదరులు కూడా లేరు అనుకోండి, అప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? బ్రదర్ పండు గారు, మీరు వాక్యం చెప్పగలుగుతారా? అమ్మ, నువ్వు చెప్పగలుగుతావా? ఎవరు చెప్తారు? మీరు లేకపోతే, సేవకులు లేకపోతే, సేవకులు ఏమయ్యారు? సేవకులు ఎత్తబడితే ఏమవుతుంది? వాక్యపు కొరవ వస్తుంది. మ్యాచ్ అవుతుందా? సంఘం ఎత్తబడిన తర్వాత సంఘానికి వచ్చి ప్రయోజనం ఏముండదు, వాక్యం చెప్పాడు ఎవరు ఉండరు. ఆమేన్. అంతేకాదు యూట్యూబ్లో ఉన్న వాక్యం అంతా తీసివేయబడుతుంది. ఎందుకంటే చెప్పబడేదంతా తప్పుడు బోధ మాత్రమే ప్రసారం చేయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుచేత నేను సిద్ధపడాలని దేవుడు, సాతాను బాధలే అప్పుడు ఆ సమయంలో ప్రచారం చేయబడతాయని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. శ్రమకాలము ఎన్ని సంవత్సరాలు? దేవుడి వాక్య ప్రకారంగా శ్రమకాలం 7 సంవత్సరాలు. ఆమేన్. వాక్య కరువు కూడా 7 సంవత్సరాలు. మనకి ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఆమేన్. ఒక్క 5 మినిట్స్ మాత్రం వాక్యం చెప్పి నేను ముగిస్తాను. నేను వాక్యం ఎప్పుడే సిద్ధపడితే ఇంచుమించుగా 6-7 వాక్యాలకి సరిపడినంతగానే సిద్ధపడిపోతాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పడానికి చాలా ఉంది ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి. ఆమేన్, హల్లెలూయా. తీసుకోవడానికి మన హృదయం చిన్నగా ఉంది. ఆమేన్. ఎక్కువేసానికి ఏమవుతుంది? ఎక్కువైతే ఏమైపోద్ది? నిండిపోయితే ఏమైపోద్ది? వదిలేస్తాం.
మీన్ అంచేత ఇంక వేయదలుచుకోలేదు, నేను ఇంకా నింపదలుచుకోలేదు. నింపబడిన దాంతో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మీన్ మీ జీవితాలు బాగు చేసుకోండి. మరలా అవకాశం వచ్చినప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తాను. మీన్ హల్లెలూయా. దీని నుంచి నేను ఇంకా సిద్ధపడడానికి ఇంకో 5 పాయింట్లు ఇచ్చాడు దేవుడు. ఈ కాకుండా ఇవాళ సిద్ధపడింది మీకు చెప్పలేకపోయాను. మీన్ దాంట్లోనే సగం ఇంకా చెప్పడానికి సగం ఉంది. మీన్ హల్లెలూయా. అయితే అవి కాకుండా ఇంకో 5 పాయింట్లు ఇచ్చాడు దేవుడు. 5 పాయింట్లు 5 ప్రసంగాలుగా చెప్పాలనుకున్న మనసు ప్రేరేపణగా ఉంది. దేవుడు అవకాశం ఇచ్చాడు, ఖచ్చితంగా మాట్లాడతా. అయితే ఎత్తబడ్డానికి కావాల్సిన అర్హతలు మాత్రం చెప్తాను. మీన్ ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినాలి. రక్షణ అన్నిటికంటే ముఖ్యమైనది. రక్షణ లేకుండా ఎత్తబడతాము అనుకుంటే అసంభవం. మీన్ హల్లెలూయా. రక్షణ లేకుండా ఎవరు ఎత్తబడరండి. ఓపెన్గా మాట్లాడవలసిన సమయం వచ్చింది. మీన్ హల్లెలూయా. మార్కు సువార్త 16:16 ఏమంటారంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇదే ముఖ్యమైన అర్హత. రక్షణ లేకపోతే ఎత్తబడుట అసంభవం. నేను యేసుని నమ్మానండి అంటే సరిపోదు, నమ్మి బాప్తిసం పొందాలి. మరి సిలువ మీద ఉన్న వ్యక్తి మరి బాప్తిసం తీసుకోలేదు కదండి అని వాదించే తెలివితేటలు మనకు ఉంటాయి. కానీ వాడికి వాడికి అవకాశం లేదు అతనికి. అందుచేత దేవుడు కృప చూపించాడు. నువ్వు అనేక దినాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు, నీకు రక్షణ మరి బాప్తిసం తీసుకోవడానికి అవకాశం వచ్చినా సరే దాన్ని నువ్వు ప్రక్కనకు తోసేస్తున్నావు. మీన్ అంటే ఆయన ఇస్తున్న రక్షణ, ఆయన కృపను ఏం చేస్తున్నావు అంటే పక్కకు పెడుతున్నావు. నమ్మని వానికి, ఇది నమ్మని వానితో సమానము. నా ప్రియమైన నా సహోదరి సోదరులు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీన్ నేను కాదు, దేవుడు హెచ్చరిస్తున్నాడు. సమయం లేదు సిద్ధపడాలని. రక్షణ అన్నిటికంటే ముఖ్యమైన దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుచున్నాడు. చర్చికి వస్తూ ఉంటానండి అని చెప్తూ ఉంటాం. చర్చికి వచ్చినంత మాత్రం రక్షణ పరిపూర్ణమైనట్టు కాదండి. మీన్ చర్చిలో నువ్వు విన్న వాక్యం ప్రకారంగా నువ్వు బాప్తిసం పొందాలి. మీన్ హల్లెలూయా. నేను కానుకలు ఇచ్చేవాడినండి, మా ఇంట్లో నేను మీటింగులు పెట్టుకుంటానండి, మంచిదే, ఇవన్నీ మంచివే, కానీ అన్నిటికంటే నీకు రక్షణ కూడా కావాలి. మీన్ హల్లెలూయా. నువ్వు బాప్తిస కార్యక్రమంలో నువ్వు పాలుభాగస్తులు అవ్వాలి, నమ్మి బాప్తిసం పొందాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మొదటి అర్హత. రెండోది ఏంటంటే ఎప్పటికప్పుడు జీవితం సరి చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే కడగబడుతూ ఉండాలి. మీన్ హల్లెలూయా. మనల్ని దేవుడు అంటే తమ వస్త్రములు కడుక్కోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం చదివినప్పుడు, ప్రకటన గ్రంథం ఎంతమంది చదువుతున్నారు? నేను ప్రకటన గ్రంథం చదివినప్పుడు ఎలా చదువుతుందో తెలుసా? ఇంకా నేను ఎవరిని పట్టించుకోను, పక్కనట్టేస్తాను. మా ఆవిడని కాఫీ ఇమ్మంటాను అంతే. కాఫీ మీద కాఫీ వస్తూనే ఉంటుంది, చదివేయాలి, కంప్లీట్ చేసేయాలి, కంప్లీట్గా చదివేయాలి. మధ్యలో ఆపడాలు ఏం ఉండకూడదు. అంతగా 2 గంటలైనా 3 గంటలైనా 4 గంటలైనా చదవలసిందే, ధ్యానం చేయవలసిందే. మీన్ హల్లెలూయా. అటువంటి ఆసక్తి దేవుని రాకడ గురించి నువ్వు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మీన్ హల్లెలూయా. ఎప్పటికప్పుడు నిన్ను సిద్ధం చేసుకోవాలి, కడగబడుతూ ఉండాలి. రక్షణ పొందిన అందరూ ఎత్తబడతారా? బాప్తిసం పొందిన అర్హత అన్నాను కానీ అందరూ ఎత్తబడతారని నేను అనలేదు. అర్థమైందా? అందరూ ఎత్తబడతారా అంటే నో అనే చెప్పవలసి ఉంటుంది ఇక్కడ. మీన్ హల్లెలూయా. ఎందుకు నువ్వు నేను చెప్పవలసిందంటే, రక్షణ పొందినప్పటికీ దేవుడు కోరుకున్న విధంగా వారి జీవితాన్ని కడుక్కోకపోవడం వలన, వారి వస్త్రాలను ఉదుకుకోకపోవడం వలన వారు ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారని దేవుడు మాట్లాడుచు. అంటే మనం కడగబడుతూ ఉండాలి. మీన్ పరిశుద్ధ బల్లలో మనం పాలుభాగస్తులు అవుతున్నప్పుడు
మన జీవితాలను మనం కడుక్కుంటున్నాం. దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నిన్ను కడుగుతూనే ఉన్నాడు. ఆమేన్. అలనాడు శిష్యులను కడిగిన దేవుడు, వారి పాదములు కడిగిన దేవుడు, ఈ దినము కూడా ప్రభు నీ యొక్క నా యొక్క పాదములు కడుగుచునే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నేను కడగకపోతే నాలో నీకు భాగం లేదని పేతురుతో మాట్లాడిన దేవుడు నీతోను నాతోను కూడా మాట్లాడుచున్నాడు. ఆమేన్. ఆయన మనల్ని కడగాలి, మన క్రియలను కడగాలి. మన వస్త్రములు ఆయన రక్తములో మనం అనుదినము ఒదుకోవాలి. ఆమేన్. మన బ్రతుకును బాగు చేసుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురుతో అంటున్నాడు. పేతురు అంటున్నాడు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో నేను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడలో నాతో నీకు పాలు లేదని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఇప్పుడు నువ్వు చెప్తావా? 3-4 ప్రశ్నలు వేసి వదిలేస్తాను. ఓకే. ఇద్దరు పొలంలో ఉన్నారు, ఇద్దరు పని చేస్తున్నారు. ఒకరు కొనుక్కోబడ్డారు, ఒకరు విరువబడ్డారు. ఒకరు ఎందుకు విరువబడ్డారు? ఇద్దరు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడువబడ్డారు. ఎందుకు రెండోవాడు ఎందుకు విడువబడ్డాడు? చెప్పాలి. మీరే సమాధానం చెప్పాలి. చెప్పండి. ఒకడు పాపం కడుక్కోలేదు. పాపం కడుక్కోవడం ఒక కారణం అయితే, ఇంకోటి ఏంటి? చర్చికి వస్తాడు కానీ రక్షణ. ఆమేన్. హల్లెలూయా. మీకు సత్యం తెలిసిపోయింది. ఇది తెలియడానికి నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఇద్దరు తిరుగులు విసురుతున్నారు, ఒకరు కొనుక్కోబడ్డారు, ఒకడు విరువబడ్డాడు. ఎందుకు చెప్పాలి? మీరు ఓపెన్ చేసి చెప్పండి. రక్షణ లేదు, రెండోది కడగబడలేదు. ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఒకరు కొనుక్కోబడ్డాడు, ఒకడు విరువబడ్డాడు. ఎందుకు? ఏమైంది? నీవు ఎక్కడున్నావో నీకు అర్థం కావాలి, నీవే స్థితిలో ఉన్నావో నీకు అర్థం కావాలని ప్రశ్నలు వేసేది. ఆమేన్. హల్లెలూయా. 5 బుద్ధిగల కనికలు, 5 బుద్ధి లేని కనికలు. 5లో 4, అందరు 10 మంది అంటే అందరికీ రక్షణ ఉంది. 5 ఎందుకు కొనుక్కోబడలేదంటే, ఎందుకు కొనుక్కోబడలేదు? సిద్ధపాటు లేదు. వారి క్రియలను కడుక్కోలేదు, వారి వస్త్రం శుభ్రం చేసుకోలేదు. మాట్లాడుతున్నాడు. అసలు బుద్ధి లేని కనికలని దేవుడు ఎందుకు అన్నాడు? బుద్ధి లేని కనికలని దేవుడు ఎందుకు అన్నాడు చెప్పనా మీకు? యేసు ప్రభు వస్తాడని తెలుసు కూడా సిద్ధపడలేదు. ఆమేన్. యేసు ప్రభు వస్తాడని కూడా తెలిసి సిద్ధపడకపోవడమే బుద్ధి లేనితనం. ఆమేన్. ఆయన ప్రభు వస్తాడని మీకు చెప్పాను నేను. ఆమేన్. ప్రభు త్వరలోనే, కొన్ని సంవత్సరంలోనే, అయితే ఈ దినంలో 70 లోపే కదా, 28 లోపే ఈ దినాన్నే రావచ్చు. 28 లోపే ప్రభు రావచ్చు. కనుక ఇంకొను ఏదేదో ఆశలు పెట్టుకుని ఇంకా ఏదేదో సాధించేదో అని జీవించకుండా, ఇంకా ఏదో లోకంలో ఏదో అనుభవించేద్దాననే జీవితంలో నువ్వు ఉండకుండా ఈ జీవితాన్ని బాగు చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఇప్పుడు నన్ను నేను సిద్ధం చేసుకుంటానని ఎంతమంది చెప్తారు? కళ్ళు మూసుకుందావా? నీ జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆమేన్. కళ్ళు మూసుకున్నాడు. అందరూ కళ్ళు మూసుకున్నాడు. ప్రభుని అడగండి. ప్రభువా నన్ను క్షమించమని ప్రభుని అడగండి. ప్రభుని వేడుకొనండి. అయ్యా నా క్రియలను కడగమని దేవుడిని వేడుకొనండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమేన్. ఇంక చాలు, జీవించిన జీవితం చాలు. దేవునికి ఇష్టం లేకుండా మనం అనేక రకాలుగా జీవించాం. ఆయనకి ఇష్టం లేని పనులు ఏం చేస్తున్నావో నీకు తెలుసు. నువ్వు దేవుని దగ్గర నువ్వు మరుగు చేయలేవు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సందులో ఒప్పుకొని విడిచిపెడదాం. మా పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంతో మమ్మల్ని విమోచించినందుకు నీకు స్తోత్రాస్తుతులు చెల్లిస్తాను. ఉదయకాలము నాయనా తండ్రి, నాయనా నువ్వు మాతో మాట్లాడినందుకు నువ్వు స్తోత్రాస్తుతులు చెల్లిస్తాను. నీ వాక్యం చేత మాకు ఉదక స్నానం చేయించమని అడుగుతున్నాను. అయ్యా మా బ్రతుకును కడగండి నైనా. ఇక నన్ను సిద్ధపడటం మాకు నేర్పించండి ప్రభా. నువ్వు సమీపంగా ఉన్నావని నైనా గ్రహించి మా దృష్టి యావత్తు నా ప్రభు నిపయించి నైనా నా ప్రభు ఎంతవరకు వ్యర్థంగా జీవించమని నా ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకుంటూ మా క్రియలను కడుగుకుంటూ నా ప్రభా నీ కొరకు నమ్మకం జీవించే భాగ్యం దయచేయమని వచ్చిన నీ బిడ్డలు ఒక్కొక్కరిని చేతికి అప్పగిస్తాను. నన్ను ఇంకా రక్షణ లేకుండా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి.
త్వరగా సిద్ధపరచు ప్రభా. త్వరగా నీ ఆత్మచేత నింపండి ప్రభా. నైనా అందరూ నీ కొరకు సిద్ధపడి నా ప్రభా ఆ దినమును నా ప్రభా నైనా మేమందరూ నీ సన్నిధిలో ఉండడానికి, నీ రాకడ సమయంలో నా ప్రభా నువ్వు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు నీ సన్నిధిలో మేము ఏ ఒక్కరు తప్పకుండా అక్కడ ఉండడానికి కృప చూపించమని నీకే సమస్త మహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని కానుకలు సమర్పించుకుందాం. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఎవరైనా బాప్తిసం తీసుకోవాలని ఆశపడినట్లయితే తెలియచేయండి. త్వరలోనే మీకు ఇవ్వడానికి ఇష్టపడతాం. ఆమేన్. పాట పాడాలనుకున్నాను నేను, పాట మర్చిన. ఆ పాట పాడదాం. ఏమైనా చేయగలవు. పాట పాడతారా? సరే, వచ్చేవారం పాడతారా? వచ్చేవారం ఏమైనా చేయగలవు అని పాట పాడదాం అనుకున్నాం ఇవాళ. సరే, ఏమైనా చేయగలవు పాట పెడతాం. సమయం అయిపోయింది అనుకుంటా కదా. సరే, త్వరగా ఒక చరణం మాత్రం పాడదాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షం నిలచి జయించువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షం నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమకుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమకుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా మనసారా యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మీ జీవితాలు మీరు చక్కపరచుకోండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మాలతో వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. మనకి ఇక్కడ ఆహ్వానం కూడా ఉంది. ఆహ్వానం సార్ చదివేస్తాను. లివింగ్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ వారు 16వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసన్న మినిస్టర్ గారు వస్తున్నారు కనుక
పాలపర్తి సురేష్ గారు ఆహ్వానిస్తున్నారు. సమయం ఉన్న వారు అందరూ వెళ్ళి ఆశీర్వాదాలు పొందవలసింది కోరుచున్నాం. అక్టోబర్ 19 ఆదివారము సాయంత్రం 6 నుంచి జరుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. అందరూ ఏకీభవించినట్లయితే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, ప్రభా, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు దేవా నా తండ్రి. నిన్ను ఏ రీతిగా నువ్వు ప్రభా నా తండ్రి స్తుతించినను, వేణువుల్లో కొనియాడినను ప్రభా నా తండ్రి. నేను దేవా ఇదిగో నా తండ్రి, నీ రుణం మేము తీర్చుకోలేము నా ప్రభా. ఇదిగో నా తండ్రి, ఇంతవరకు నా తండ్రి మా యొక్క స్తుతి ఆరాధనలో దేవాన్ని ఉండినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి. నేను అయా ప్రత్యేకంగా నా ప్రభా నా తండ్రి, మేము నా తండ్రి ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా నీ కొరకు సిద్ధపడాలో నీ దాసుని ద్వారా నా తండ్రి నేను అయా నా తండ్రి విపులంగా నువ్వు మాట్లాడినందుకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా నా ప్రభా. అవును నా తండ్రి నేను నువ్వు సమీపంగానే ఉన్నావని నా ప్రభా, ద్వారం నొద్దునే ఉన్నావని నా ప్రభా నా తండ్రి. నేను దేవా ఇదిగో నా తండ్రి నేను ఓ నా తండ్రి మా యొక్క క్రియల ద్వారానే నా ప్రభా నా తండ్రి నేను యేసు ఓ నీవు సిద్ధపరిచిన జీతము నా తండ్రి నేను మా కొరకు నా తండ్రి తీసుకుని వచ్చేటకు నా ప్రభా నా తండ్రి నేను నీవు ఆయత్త పడుతూ ఉంటుండగా నా ప్రభా నా తండ్రి నేను మా యొక్క జీవితాలను కట్టుకోవడానికి నా ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ నశించిపోతున్న ఆత్మల కొరకు నా తండ్రి భారము కలిగిన తండ్రి నేను అయా ప్రార్థించటకు నా తండ్రి నేను మాకు నా ప్రభా నా తండ్రి నేను అయా భారభరితమైనటువంటి ఆత్మను నా ప్రభా నా తండ్రి మాలో నుంచమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు దేవా నా తండ్రి. సమయంలో నా ప్రభా కానుకలు తీసుకుని వచ్చినటువంటి నా తండ్రి ప్రతి ఒక్క హస్తాన్ని ఆశీర్వదించండి. 30 దంతులు 60 దంతులు 60 దంతులు 100 ఫలింపజేసిన ప్రభా నా తండ్రి నేను నీ యొక్క కృపలో నా తండ్రి నేను ఆ యొక్క కానుకలను వాడుకొనమని నా ప్రభ వచ్చిన ప్రతి బిడ్డను నా ప్రభ ఆశీర్వదించి దీవించమని నాయన కూడుకుని ముగించుకొని పోతుంటుండగా నా ప్రభ నాయన నీవే నా తండ్రి నేను ఓ నా ప్రభ నా తండ్రి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని మా ప్రభు ప్రియరక్షకుడిని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.